అంధుని చేతికి ఆసరాగా ఊతకర్ర ఎంత అవసరమో ఆపదలో ఉన్నవారికి ధైర్యం అంత అవసరం. ఇతరుల దోషాలను చూసినట్లు తమ దోషాలను చూసుకోగలిగితే చెడు అనేది సమసిపోతుంది. అభివృద్ధి క్రమంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ పోతూ ఉంటే మరో కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. బలహీనులను తాత్కాలికంగా సహాయపడటమే కాకుండా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేలా చూడాలి. విశ్రాంతి దేహానికి మంచిది, శాంతి మనసుకు మంచిది. మంచి ఆలోచనలకు అది దోహదకారి అవుతుంది. జీవించినంతకాలం జీవించటం ఎలాగో నేర్చుకుంటూనే ఉండాలి. మీ సమస్యలకు పరిష్కారాలు మీ దగ్గరే ఉంటాయి, కానీ మీరు ఎవరో పరిష్కరించాలని అనుకుంటారు అంతే. సమస్యలు వస్తే రాని, సవాళ్ళు ఎదురైతే ఎదురవ్వని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడదాం, గెలుద్దాం. చాలామంది సలహాలు పొందుతారు, కానీ వివేకవంతులే వాటి వలన ప్రయోజనాలు పొందుతారు. ఒక మంచి స్నేహితుడు కానీ, ఒక మంచి పుస్తకం కానీ మీలో దాగి ఉన్న శక్తులను మేల్కొనుటకు దోహదపడతాయి. ఎంతకాలం జీవించామన్నది కాదు లెక్క, ఎంత గౌరవంగా, ఎంత సంతోషంగా జీవించామన్నది లెక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.